స్మార్ట్ వాచీలు, స్మార్ట్ గ్లాసెస్, కళ్ళద్దాలు ఈ మధ్య కాలంలో వాడుతున్నారు. ఏంటంటే దాంట్లోనే ఇప్పుడు మన ఫోన్కి దానికి లింకప్ చేసేసుకుంటాం. ఆ తర్వాత మనం ఫోను దీంట్లోనే మాట్లాడుకోవచ్చు, అట్లాగే కళ్ళలోనే మాట్లాడుకోవచ్చు. దాంతోపాటు అది కొంత స్పెషల్ ఉంటుంది. అవి వాడద్దు అని పార్లమెంటు సభ్యులకి లోక్సభ సూచించింది. ఎందుకంటే గోప్యతకి భంగం అన్నది ఇది చాలా సంచలనాత్మకమైనటువంటి అంశం. సభ్యులు పార్లమెంట్ ప్రాంగణంలో ఎక్కడైనా సరే స్మార్ట్ వాచీలు, స్మార్ట్ కళ్ళద్దాలను ఇతర సభ్యుల వ్యక్తిగత గోప్యతకు భంగం కలిగించే రీతిలో ఉపయోగించద్దని సూచించింది. స్మార్ట్ కళ్ళద్దాలు, పెన్ కెమెరాలు, స్మార్ట్ వాచ్లు వంటి అనేక అత్యాధునిక పరికరాలను ఇప్పుడు విస్తృతంగా వినియోగిస్తున్నారు. వీటిని ఎంపీలు, తోటి ఎంపీల వ్యక్తిగత గోప్యతకు భంగం కలిగించేలా, పార్లమెంటరీ విశేషాధికారాలను ఉల్లంఘించేలా ఉపయోగించకూడదు. పార్లమెంట్ లోపల, బయట, పార్లమెంట్ కాంప్లెక్స్లు ఎక్కడైనా సరే సభ్యుల గోప్యతా భద్రతకు, విశేషాధికారులకు భంగం కలిగించే విధంగా ఇటువంటి అత్యాధునిక పరికరాలు ఉపయోగించకూడదని లోక్సభ సెక్రటరియట్ సూచించింది. ఈ మేరకు ఒక బులెటిన్ని విడుదల చేసింది. 20వ తేదీ నుంచి ఆగస్టు 13వ తేదీ వరకు పార్లమెంట్ వర్షాకాల సమావేశాల నేపథ్యంలో. ఇక్కడే మెయిన్ ఏంటంటే ఈ అధికార పక్షాన్ని ఇరుకుని పెట్టేందుకు విపక్షానికి సంబంధించిన వాళ్ళు ఈ హిడెన్ క్యామ్స్ ఇవి వాడుతున్నారన్నమాట. కళ్ళజోళ్లలోనూ, వాచీల్లో ఇట్లాంటివి. అవి ఇప్పుడు నిషేధం అని చెప్పింది. యాక్షన్ తీసుకుంటామని చెప్తోంది ప్రభుత్వం.